సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి షిరిడి ట్రిప్ లో బడ్జెట్లో ఎలా వెళ్ళాలి అండ్ ఓన్లీ 2 డేస్లో ఎలా వెళ్ళి రావాలి దాని గురించే తీశాను. సో మనకి ఇవాళ అయితే 4 o'clock ట్రైన్ ఉంది సికింద్రాబాద్ స్టేషన్ నుండి. సో స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాను. సో యాక్చువల్గా మా ప్లాన్ అయితే బస్లో వెళ్ళి రావాలని ఉండే, కానీ బస్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. పర్ హెడ్ 1500 చూపిస్తుంది. సమ్మర్ హాలిడేస్ కదా, అందుకే అంత ఎక్కువ ప్రైస్ ఉంది. సో అందుకే మేము ట్రైన్లో వెళ్దామని డిసైడ్ అయ్యాము. ట్రైన్లో మీకు స్లీపర్ క్లాస్ ఓన్లీ 500 రూపీస్ పడుతుంది అండ్ అప్ అండ్ డౌన్ ఓన్లీ ఒక పర్సన్కి 1000 రూపీస్ పడుతుంది అంతే. అందుకే మేము ట్రైన్ సెలెక్ట్ చేసుకున్నాము. సో స్టేషన్కి అయితే వచ్చేసాము. సో మన ట్రైన్ అయితే 7th నెంబర్ ప్లాట్ఫామ్ పైకి వస్తుందని అనౌన్స్ చేశారు. సో ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి, ఇదే మనం వెళ్ళాల్సిన ట్రైన్. ఇప్పుడే ప్లాట్ఫామ్ పైకి వస్తుంది. షిరిడి సాయినగర్. ఇది రాజ్కోట్ నుండి సికింద్రాబాద్కి అండ్ మళ్ళీ సికింద్రాబాద్ నుంచి షిరిడీకి వెళ్తుంది ట్రైన్ ఇది. అందుకే మనకు డైలీ ఉండదు. సో మనది S7 బెర్త్ అన్నమాట. మేము యాక్చువల్గా 2 weeks ముందే బుక్ చేసాము, కానీ సీట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. క్రౌడ్ చాలా ఎక్కువ ఉందని ఇద్దరికి RAC ఇచ్చేశారు. సో చేసేదేం లేదు, అడ్జస్ట్ అయిపోవాలి అంతే. సో ఇవాళ ఈవినింగ్ 4 o'clock ట్రైన్ ఎక్కాము కదా, రేపు మార్నింగ్ ఇది 9:30కి రీచ్ అవుతుంది షిరిడి. సో మీరు షిరిడి కాకుండా డైరెక్ట్ నాగర్సోల్కి వచ్చి కూడా మీరు షిరిడికి రావచ్చు. నాగర్సోల్కి అయితే మనకి హైదరాబాద్ నుండి డైలీ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. సో మీరు కావాలంటే నాగర్సోల్కి వచ్చి అక్కడ నుండి కూడా షిరిడి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు నైట్ 1:30 AM అవుతుంది. ఇక్కడ స్టేషన్ ఉద్గిరి స్టేషన్. ఇక్కడ చాలాసేపు ఆపాడు, నైట్ ఎగ్జామ్ 1 hour వరకు. సో ఫైనల్గా మనమైతే షిరిడి రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం 10:30 అవుతుంది. ట్రైన్ ఒక 1 hour లేట్ అయింది. సో బయటికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి స్టేషన్ నుంచి టెంపుల్ వరకు ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు దాంట్లో వెళ్ళొచ్చు. మేము ఫస్ట్ డే వెళ్ళాము కాబట్టి మాకు సీట్స్ దొరికాయి, బట్ పబ్లిక్ అయితే చాలా ఉన్నారు. బస్ కూడా ఫుల్ అయిపోయింది. కావాలంటే మీరు స్టేషన్ బయటికి వచ్చాక మీకు ఆటోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మీకు కంఫర్టబుల్ లేకపోతే ఆటోలో వెళ్ళొచ్చు. చూడండి పబ్లిక్ ఎలా ఉన్నారు. యాక్చువల్గా ఇక్కడ ఒక్కటే బస్ ప్రొవైడ్ చేశారు. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా రేపు శ్రీరామనవమి ఉంది, అది మేము చూసుకోలేదు ముందే. సో పబ్లిక్ చాలామంది కాలినడకన షిరిడి వచ్చారు. చాలా పబ్లిక్ ఉంది, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో రోడ్స్ పైన ఇలా ప్రోగ్రామ్స్ అన్నీ చాలా అయ్యాయి అండ్ ర్యాలీస్ కూడా చాలా తీశారు. చూడండి పబ్లిక్ ఎలా ఉన్నారో. సో మీరైతే ఈ టైంలో అస్సలు రావద్దు, పబ్లిక్ చాలా ఉన్నారు. దర్శనానికి కూడా చాలా టైం పడుతుందని చెప్పారు. సో బస్ దిగేసి మన హోటల్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. జస్ట్ 300 meters ఉంది. మేము హోటల్ కూడా టెంపుల్కి దగ్గరగానే బుక్ చేసుకున్నాము, కంఫర్ట్ ఉంటుందని. సో ఫైనల్గా హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదే మనం బుక్ చేసుకున్న హోటల్ సాయి ద్వారకా ప్యాలెస్. ఇదే నేను మేక్ మై ట్రిప్లో బుక్ చేసుకున్నాను. చాలా తక్కువ పడింది కాస్ట్ కూడా. అండ్ ఇక్కడ రిసెప్షన్లో డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత మనకు రూమ్ ఇచ్చారు. ఇదే మనం బుక్ చేసుకున్న రూమ్. ఇది జస్ట్ మనకి 644 రూపీస్కి 6 hours బుక్ చేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ ట్రైన్ ఉంది మనకి రిటర్న్ హైదరాబాద్కి. సో అందుకే మనం ఓన్లీ దర్శనం అయ్యే ముందు లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అవ్వడానికి మాత్రమే ఇది బుక్ చేసుకున్నాము. అండ్ ఇది నాన్ ఏసీయే. మీరు ఒక 2 days ముందు బుక్ చేసుకుంటే 1 dayకి చాలా తక్కువ పడుతుంది. సో ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎండ్ అయితే చాలా ఉంది గైస్. సో జస్ట్ ఒక 100 meters డిస్టెన్స్లోనే మా హోటల్ నుండి మెయిన్ రోడ్ ఉంటుంది. సో అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళగానే మనకి ఎంట్రన్స్ కనబడుతుంది. సో మనకి ఫస్ట్ ఇక్కడ 2nd నెంబర్ గేట్ వస్తుంది.
అందులో నుండి ఫ్రీ దర్శనం. ఓన్లీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళకే అలౌ చేస్తారంట. అండ్ 4 అండ్ 5 గేట్స్ పెయిడ్ టికెట్ వాళ్ళకి అలౌడ్ ఉంది. అది ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి మనం. అండ్ మన దర్శనం వచ్చేసి ఫ్రీ దర్శనమే. అది 7th నెంబర్ గేట్ నుండి అలౌ చేస్తారంట. సో మనమైతే ఒక 500 మీటర్స్ అలా ముందుకెళ్తే 7th గేట్ ఉందని చెప్పారు. సో మొబైల్స్ అయితే అలౌడ్ లేవు అక్కడ. మనం ఇక్కడే డిపాజిట్ చేసి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మనకి ముందుకు రాగానే సెల్ ఫోన్ అండ్ కెమెరా డిపాజిట్ ఉన్నాయి. అక్కడ డిపాజిట్ చేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం మేమైతే. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం మొత్తం దర్శనానికి అయితే 2.5 hours పట్టింది టైం. సో ఇప్పుడు ఆల్రెడీ 3 అవుతుంది. మనం మళ్ళీ 5 o'clock ట్రైన్ ఉంది. సో అందుకే త్వరగా హోటల్కి వెళ్ళి చెక్అవుట్ చేసి మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలి. సో మనకి దర్శనం అయిపోగానే ఫ్రీ కూపన్స్ ఇస్తారు ఇలా ఫుడ్వి. సో ఇది సాయి ప్రసాదాలయ అనే ప్లేస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం జస్ట్ టెంపుల్ నుంచి ఒక 500 to 600 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడ ఫ్రీ ఫుడ్ అన్నమాట మనకి ఆ కూపన్ చూపిస్తే. సో ఇక్కడ టికెట్ కలెక్ట్ చేసుకుంటారు మనకి ఇచ్చిన ఫ్రీ కూపన్. అండ్ ఇదే అన్నమాట హాల్. చాలా పెద్దగా ఉంది. ఒకేసారి ఒక 2000 మెంబర్స్కి ఫుడ్ పెట్టవచ్చు. సో ఫుడ్ అయితే ఇక్కడ పెట్టడం స్టార్ట్ చేశారు. అండ్ ఫస్ట్ మీకు ఒక స్వీట్ ఇచ్చారు, హల్వా. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇదన్నమాట ఫుడ్. మీరు ఎంత కావాలంటే అంత తినొచ్చు, లిమిట్ అనేది లేదు. సో ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు 4:30 అవుతుంది. 5 o'clock మనకి రిటర్న్ ట్రైన్ ఉంది హైదరాబాద్కి. సేమ్ మనం మార్నింగ్ వచ్చిన ట్రైనే అన్నమాట. సో స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఆల్రెడీ ట్రైన్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడైతే సీట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. ఇద్దరికి 2 seats వచ్చాయి. సో అలా హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది మా షిరిడి ట్రిప్. సో మాకు మొత్తం బడ్జెట్ వచ్చేసి అరౌండ్ 4,000 అయింది. పర్ హెడ్ 2,000 పడింది. సో మీరు లో బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.